అందరికీ నమస్కారం. ఈరోజు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు 2-3 కేసెస్ ఇప్పటివరకు డిటెక్ట్ చేశారు. కానీ ఈరోజు పెద్ద ఎత్తున 3 రకాల గ్యాంగ్స్ని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తేడా ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నట్టు మన అందరికి తెలిసిన విషయమే. కానీ వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా మాకు ఎవిడెన్స్ దొరకలేదు. ఈరోజు 11 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఐటీ ఏరియాస్లో పనిచేస్తున్నారు. వారు అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ డ్రగ్స్ మహమ్మారి అక్కడ కూడా బాగా దాని ప్రభావం ఉందని మాకు తెలిసింది. అక్కడ నిఘా పెట్టడంతో ఒక స్టూడెంట్ ఈరోజు అరెస్ట్ అయ్యాడు. ఒక హెచ్సియు స్టూడెంట్, మెయిన్ క్యాండిడేట్. ఇద్దరు బయట ఉన్నారు అండ్ ఇద్దరు లేడీ ఉమెన్ స్టూడెంట్స్ కూడా. వాళ్ళ పేర్లు వచ్చాయి కానీ వాళ్ళు అవైలబుల్గా లేరు. ఈ తక్కువ సమయభావం వల్ల మేము వారిని అరెస్ట్ చేయలేకపోయాము. ఇదే కాకుండా 5 బీటెక్ స్టూడెంట్స్, దాంట్లో 2 దొరికారు, ఇంకా 3 అబ్స్కాండింగ్. వీరందరినీ పట్టుకోవడం జరిగింది. ముందుగా ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలాసేపు ఆలోచించాం, వీరిని అరెస్ట్ చేయాలా, కౌన్సిలింగ్ చేసి పంపించాలా అనే విషయం పైన చాలాసేపు చర్చించాము. ఎందుకంటే వీళ్ళ కెరియర్స్, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందనే ఒక ఆలోచన. కానీ ముందు మీకు చెప్పినట్టు ఆ ధోరణి అవలంబించడంతో ఎటువంటి భయము, డిటరెన్స్ అనేది ఏర్పడడం లేదు. ఈ స్టూడెంట్స్కి ముందు కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయినా వాళ్ళు ఈ ధోరణి కొనసాగిస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఏమవుతుందిలే, పోలీస్ ఏం చేస్తుంది, ఎవరేం చేసుకుంటారనే ధోరణిలో ముందుకు వెళ్ళడంతో ఈ మహమ్మారి ఏదైతే ఉందో డ్రగ్స్ది, అది ఇంకా విస్తరిస్తుంది. అందుకనే దీన్ని కట్టడి చేయాలంటే కఠినమైన నిర్ణయాలు, యాక్షన్ తప్పదని ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చూపిస్తున్నాం కన్జ్యూమర్స్గా. నేను ఆ కేసు ఎట్లా జరిగిందో మీకు వివరాలు తెలియజేస్తాను. ముందుగా ఫస్ట్ టైం మాకు డార్క్ వెబ్, డార్క్ నెట్ వాడే గ్యాంగ్ దొరికింది. నేను ఫస్ట్ రోజు ఛార్జ్ తీసుకున్న రోజు కూడా మీకు చెప్పాము, డార్క్ నెట్ పైన నిఘా ఉంటుందని. మేము ఆ 2 నెలల్లో మేము డార్క్ నెట్ని సెర్చ్ చేసి దాంట్లో ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయనే సామర్థ్యం మేము పెంచుకున్నాం. స్పెషల్ ట్రైనింగ్తో కొంతమంది మా స్టాఫ్ దీంట్లో ట్రైనింగ్ అయ్యింది. వాళ్ళు ఇప్పుడు డార్క్ నెట్లో జరిగే కార్యక్రమాలపైన నిఘా పెట్టే సామర్థ్యం వరకు మెల్లమెల్లగా వస్తుంది. ఈ ఫస్ట్ కేసు మేము డార్క్ నెట్ సర్ఫింగ్ అండ్ సర్చింగ్ వాచ్ ద్వారా డిటెక్ట్ చేసిన కేసు. ఈ కేసు నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంటు. ఇతను డార్క్ నెట్ గురించి అతని ఫ్రెండ్స్ దగ్గర కనుక్కున్నాడు. ఇతనికి అలవాటు అయింది డ్రగ్స్. డార్క్ నెట్లో అంటే డ్రగ్స్ అలవాటు అయింది ఇతనికి. డ్రగ్స్ అలవాటు కావడంతో ఇతను మరి ఈ మధ్య పోలీసు బాగా
ఈ నెట్వర్క్స్ని భగ్నం చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది. సెల్ ఫోన్స్, సిడిఆర్ అనాలిసిస్ ఇవన్నీ ఇతనికి టెక్నికలీ చాలా సౌండ్. ఎప్పుడు ల్యాప్టాప్లోనే ఉంటాడు, ప్రోగ్రామింగ్ చేస్తుంటాడు. అయితే పోలీస్ వారు ఈ రొటీన్ చెక్స్లో బాగా అప్రమత్తమైంది, పట్టుకుంటుందని ఇతను డార్క్ వెబ్ ద్వారా చేస్తే ఎవరికి తెలియదనే ఒక ఆలోచనతో ఫ్రెండ్స్ దగ్గర దీని గురించి నైపుణ్యం అంతా తెలుసుకొని ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో దీనికి సంబంధించిన వెబ్సైట్స్ దాంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఒక మెంబర్గా చేరి ఈ ఎల్ఎస్డి బ్లాట్స్ ఏవైతే మీరు చిన్న ప్యాకెట్స్ చూసారో అదొకటి 2-3 ఇస్తారా, ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవి ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే కోకేన్, హెరోయిన్ సప్లై తక్కువ ఉన్నప్పుడు ఎల్ఎస్డి బ్లాట్స్ ఈజీగా కొరియర్ ద్వారా ఇటువంటి చిన్నవి ఇవి ఎల్ఎస్డి బ్లాట్స్ అంటారు. ఇది ఏం చేస్తారంటే బై పోస్ట్ కొరియర్ ద్వారా తెప్పించుకొని దీని కాస్ట్ ఒకటి 600 రూపీస్ డార్క్ నెట్లో కొన్నప్పుడు. 12,000 ఇతను 20 బ్లాట్స్ కొన్నాడు ఫర్ 12,000 రూపీస్. కానీ ఇక్కడ అమ్మేది 3,000 రూపీస్ పర్ బ్లాట్ అనమాట. అంటే దాదాపు 12,000కి కొని 60,000 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే 5 times ప్రాఫిట్. అది ఇతను చేసే బిజినెస్ ఇక్కడ. ఇదేంటి, ఇది వచ్చిన తర్వాత జస్ట్ వాళ్ళ టంగ్ పైన పెట్టుకొని దీన్ని సపరిస్తే దాదాపు 6 గంటల పాటు మత్తులో ఉంటారు. ఇది అంతా చూడడానికి ఇంత చిన్న అదిలాగా ఉంది, కానీ దీని చాలా పవర్ఫుల్ డ్రగ్ ఇది. దీన్ని ఎల్ఎస్డి బ్లాట్స్ అంటారు. ఇతను ఏం చేశాడంటే 10 బ్లాట్స్ అతని ఫ్రెండ్స్ కోసం పార్టీ హోస్ట్ చేసి అక్కడ కన్జ్యూమ్ చేశారు. ఆ కన్జ్యూమ్ చేసిన వారిలో అనుదీప్ ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇన్ ప్రోగ్రామర్ కంపెనీ, నిఖిల్ ఎంబీఏ జంషెద్పూర్లో చేస్తున్నాడు ఇప్పుడు, ప్రీతం అతను ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్ళిపోయాడు యుఎస్ఏకి, సుష్మా బీటెక్ కంప్లీట్ చేసింది, వంశీ బిఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఎలిజబెత్ అని ఒక సీనియర్ ఎంఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ హెచ్సియు, ఆమె కేరళలో ఉంది. ఆమె తర్వాత మేము అరెస్ట్ చేస్తాం. రాహుల్ బీటెక్ అండ్ తేజ బీటెక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఈ పార్టీలో వీళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళందరూ కన్జ్యూమ్ చేయడం వాళ్ళ పొజిషన్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఇంకా 10 బ్లాట్స్ నాగార్జున రెడ్డికి అమ్మాడు. వాళ్ళు ఇద్దరు వనం బాలాజీ డేటా సెంటర్ ఆపరేటర్ డిఎక్సి టెక్నాలజీస్, కన్జ్యూమర్ చైత్ర వర్మ గ్రాడ్యుయేషన్ చేస్తుంది ప్రతిభా డిగ్రీ కాలేజ్. సో వీళ్ళిద్దరికి అమ్మిన తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఒక ఐటీ ప్రొఫెషనల్ హేమంత్ అని ఉన్నాడు, అతను క్యూసి అసోసియేట్ నోవార్టిస్లో పనిచేస్తున్నాడు ఐటీ ప్రొఫెషనల్గా. వీళ్ళందరూ కూడా దీనికి అలవాటు పడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎల్ఎస్డి బ్లాట్స్ని సేకరించి దాన్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సెకండ్ కేసు, దీంట్లో సూత్రధారి జ్వాలా పాండే ఏలియాస్ సిద్ధార్థ్ పాండే. ఇతను ఒక స్టాక్ మార్కెట్ ట్రేడర్, యాప్రాల్లో ఉంటాడు. 2-3 సంవత్సరాల క్రితం ఇతనికి ఇక్కడే ఈ పట్టణంలో అలవాటైంది. ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటూ దాన్ని మాదక ద్రవ్యాల్ని వాడుతూ దానికి అలవాటయ్యి మాటికి గోవాకు వెళ్ళి ఒక కొద్ది కాలం తర్వాత నేర్చుకున్నాడు. గోవా నుండి ఈజీగా ఇక్కడ తీసుకొచ్చి మనము ప్రాఫిట్లో అమ్ముకోవచ్చు అనే ఒక ఆలోచనతో అతను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే ఇతను మెల్లమెల్లగా దాన్ని ఎక్స్పాండ్ చేసి 3 రకాల డ్రగ్స్ని ఇప్పుడు సేకరించి దాన్ని అమ్ముతున్నాడు. ఇక్కడ అందరికీ ఒక ప్రాఫిట్ బేసిస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒకటి ఫస్ట్ ఏంటంటే ఎండిఎంఏ అనే డ్రగ్. ఇది కూడా
కోకేన్ లాంటిదే, కోకేన్ కన్నా జస్ట్ తక్కువ స్టేజ్లో, కానీ మత్తు ఇచ్చేది అదే స్థాయిలో ఉంటుంది. సో ఎండిఎంఏ అనే డ్రగ్ని ఇతను నికోలస్ రోట్మీ అనే ఒక నైజీరియన్ దగ్గర తీసుకుంటున్నాడు. అతను ఈ నైజీరియన్ని కూడా మేము పట్టుకున్నాం. అతని 2013లో ఒక బిజినెస్ వీసా మీద నైజీరియా నుండి బెంగళూరుకి వచ్చాడు. అది 2015లో అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి, పాస్పోర్టు, వీసా. అప్పటి నుండి పాండిచ్చేరిలో అక్కడే పడున్నాడు, అక్కడే నివసిస్తున్నాడు. అక్కడ మా టీము సర్వే కోసం వెళ్ళింది కొన్ని రోజుల క్రితం. అతను యాక్చువల్లీ అక్కడ వదిలేసి పూనా, గోవా, హైదరాబాద్ కూడా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ అమ్మడానికి అతన్ని జీవనాధారం అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు ఇటువంటి వారు చాలామంది అక్కడ కనబడ్డారు. అయితే మేము కూడా ఈ విషయం గురించి ఇప్పుడు మా టోనీ కేస్ ప్లస్ ఇటువంటి కేసెస్ మా ముందు వస్తున్నాయి కనుక మేము కొన్ని రోజుల్లో ఇక్కడ సెంట్రల్ ఏజెన్సీస్, ఐబీ, ఎన్ఫోర్స్మెంట్, ఈడీ వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. ఇటువంటి అంశాలపైన నిఘా పెట్టే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు, ఏంటి, ఈ దేశంలో ఎందుకుంటున్నారు, ఈ దేశ భద్రత, మరి ఇటువంటి కార్యకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించే సమయం ఆసన్నమైందని మేము అనుకుంటున్నాం. అందుకనే మేము ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఓవర్ స్టేల్ కేసెస్ ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావాలని మేము భావిస్తున్నాం. అయితే ఈ జ్వాలా పాండే ఎండిఎంఏ కాకుండా హ్యాష్ ఆయిల్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. హ్యాష్ ఆయిల్ అంటే గాంజాని బాగా ఉడకపెట్టి దాన్ని తయారు చేసే అంశం హ్యాష్ ఆయిల్. ఆ హ్యాష్ ఆయిల్ 10 grams కాస్ట్ 500 రూపీస్ సేకరించినప్పుడు. అయితే దీన్ని తయారు చేసి అమ్మే వ్యక్తి యశ్వంత్ అని అరకులో ఉంటాడు. అతను దొరకలేదు, కానీ అతను 5 grams దాదాపు 1000 రూపాయలకి, అది ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ 500 అవుతే దాన్ని సేల్ కాస్ట్ దాదాపు 1000 రూపీస్కి అమ్ముతున్నాడు. అతని దగ్గర మెయిన్గా కొనే వ్యక్తి నిఖిల్ షెనాయ్, ఒక డీజే ప్లేయర్. అతను హ్యాష్ ఆయిల్ సప్లయర్. అతను ఈ 1000 రూపాయలు కొని 1500కి ఫర్ 10 grams అమ్ముతున్నాడు టు జ్వాలా పాండే. అయితే ఈ జ్వాలా పాండే ఇంకో బిజినెస్ ఏం చేస్తున్నాడంటే గాంజా కూడా సేకరిస్తున్నాడు. డైరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కల్టివేటర్స్తో ఇతను సంబంధాలు పెట్టుకొని అక్కడ ముఖ్యంగా లఖన్ అనే ఒక రైతు, సోనేరావు అనే ఇంకో రైతు, దాంట్లో లఖన్ దొరకలేదు, సోనేరావు దొరికాడు. అతని దగ్గర మేము సీడ్స్ కూడా, అంటే గాంజాకి ఉత్పత్తి చేసే, పండించే సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. 8 kgల గాంజా అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. 1 kg 10,000 రూపాయలకి ఈ సోనేరావు అమ్ముతున్నాడు ట్రాన్స్పోర్టర్స్కి. ఆ ట్రాన్స్పోర్టర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉల్హాస్ సాబే, హరి సింగ్, అమర్ సింగ్, సాకారాం, వీళ్ళు 4 ట్రాన్స్పోర్టర్స్ అక్కడి నుండి హైదరాబాద్ వరకు తీసుకురావడానికి వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఈ జ్వాలా పాండే ఇది 15,000 రూపీస్ పర్ కేజీ కొంటున్నాడు. అయితే ఇది కొన్న తర్వాత ఇతను ఏం చేస్తున్నాడంటే ఇది చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టేసి ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇది అమ్ముతున్నాడు. దాంట్లో కూడా చాలా ప్రాఫిట్ అతనికి వస్తుంది. 15,000 కొని 50,000, అంటే ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ తర్వాత తయారు చేసిన తర్వాత 1 kgకి 50,000 రూపాయల అమ్ముతున్నాడు. దాదాపు 35,000 రూపీస్ అతనికి లాభం వస్తుంది ఒక్కొక్క కేజీ పైన. సో ఈ విధంగా ఈ జ్వాలా పాండే ద్వారా ఆదిత్య రాజన్ అనే ఇంకో డ్రగ్ పెడ్లర్, ఆయన కింద జయబాలాజీ అనే ఇంకో అతను, వాళ్ళు ఓయో రూమ్స్లో ఈ పార్టీస్ అన్నీ హోస్ట్ చేసి వీళ్ళందరినీ బాగా ఈ ఐటీ ఎంప్లాయీస్ని అక్కడ ఇన్వైట్ చేసి సాఫ్ట్వేర్
ఏరియాలో ఇది ఓయో రూమ్స్లో పార్టీస్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం, వాళ్ళ ద్వారా బిజినెస్ చేయించుకోవడం, ఇదంతా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే ఇవన్నీ హ్యాష్ ఆయిల్ 3000 రూపీస్ ఫర్ 5 grams, MDMA 8000 రూపీస్ ఫర్ 1 gram, గాంజా ఒక అది ఫైనల్గా వాళ్ళకి అమ్మేసరికి దాదాపు 60,000-70,000 రూపీస్ వరకు చేరుతుంది. సో ఈ విధంగా ఒక పెద్ద నెట్వర్క్, ఐటీ ఎంప్లాయీస్ కూడా దీంట్లో లాస్ట్లో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. మొత్తం నెట్వర్క్ బస్ట్ చేయాలని ఒక కృషి ఈ న్యూ టీమ్ చేసింది. కుష్మీరా అనే క్వాలిటీ అనలిస్ట్ ఇన్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, సిద్ధార్థ్ మేనేజర్ ఇన్ డెలాయిట్ కన్సల్టెంట్, రోహిత్ కుమార్ హెచ్ఆర్ రిక్రూటర్ ఇన్ గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్, బాలాజీ భగవాన్ సింగ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, నిఖిల్ బీటెక్ స్టూడెంట్, చైతన్య బీటెక్ స్టూడెంట్. సో వీరందరూ కూడా దీనికి అలవాటు పడి బాగా, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఇంట్రాగేషన్లో మాకు ఈ కోవిడ్ సమయంలో ఇది ఇంకా అలవాటు ఎక్కువైంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మూడో కేసు అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఈ గాంజా పెడ్లర్ ఏవైతే ఉన్నాడో మహేందర్ సింగ్ ఏలియాస్ ధరమ్ సింగ్, మంగళహాట్ చెందిన వ్యక్తి. ఇతను జొమాటో డెలివరీ బాయ్ లాగా వ్యవహరించి ఈ గాంజా ఎవరైతే ఫోన్ చేసి అడుగుతారో వాళ్ళకు డెలివరీ వచ్చి వెళ్ళి బైక్ మీద పర్సనల్గా డెలివరీ చేస్తాడు. సో ఇదో కొత్త రకమైన డ్రగ్స్, అంటే అన్ని రకాలుగా వీళ్ళ ఆలోచనలు వస్తున్నాయి. దీంట్లో సీనియర్ అనలిస్ట్ డెలాయిట్లో సిద్ధార్థ్, రీసెర్చ్ అనలిస్ట్ షార్ప్ టెక్నాలజీస్లో విష్ణువర్ధన్, డేటా ఇంజనీర్ అమెజాన్లో అనీష్ కుమార్, డెకరేషన్ సర్వీసెస్లో గౌతమ్, గుజరాత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీలో జితేన్, సేఫ్ ఎక్స్ప్రెస్ కార్గో సర్వీసెస్లో సమరసింహారెడ్డి. సో వీళ్ళందరూ కూడా దీనికి అలవాటు పడి అతని దగ్గర మాటిమాటికి ఇది తెప్పించుకోవడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్టీస్లో ఇవన్నీ హోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఈ న్యూ టీమ్ దీన్ని డిటెక్ట్ చేసింది. సో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దీంట్లో ఉండడంతో ఇది వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కూడా ఒక హెచ్చరిక లాంటిది. వాళ్ళ సెంటర్ హెడ్స్, వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్స్ అందరు కూడా దీన్ని గమనించి వాళ్ళ కంపెనీస్లో వాళ్ళ ఎంప్లాయీస్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరుతున్నాం. అదే కాకుండా యూనివర్సిటీస్లో ఏదైతే ఈ విచ్చలవిడితనం జరుగుతుందో, ఇదే కాకుండా వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా మాకు సమాచారం వస్తుంది. సో మేము అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ దాడి చేయకముందు మేనేజ్మెంట్స్ అందరూ వాళ్ళ స్టూడెంట్స్ని హెచ్చరించి ఇది మానేయాలని వారిని మేము కోరుతున్నాం. అదే కాకుండా తల్లిదండ్రులు వీళ్ళు పట్టుకున్న తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు వస్తున్నారు, వచ్చి వాళ్ళు వేడుకుంటున్నారు మా పిల్లల్ని వదిలేయండి వాళ్ళ ఫ్యూచర్ అని. అంటే ముందు ఎందుకు చెప్పలేకపోయారు అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారనే కొద్ది ఐడియా ఉంది, కానీ వాళ్ళని ఆపలేకపోయారు. అండ్ ఇది వాళ్ళ విఘ్నతకై వదిలేస్తున్నాను. ఇప్పటి నుండి పోలీస్కి దొరికితే ఎటువంటి అంటే వాళ్ళని వదిలేయడం అనేది ఉండదు, మళ్ళీ వాళ్ళకి శిక్ష తప్పదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ గ్రూప్ దొరికింది మాకు, ఈ గ్రూప్ మీద మాకు ఎవిడెన్స్ వచ్చి వాళ్ళు దొరికారు. అంటే ఇంకా ఉన్నారని మేము అనుకుంటున్నాం, కానీ మాకు ఎవిడెన్స్ రాలేదు, దాని మీద లీడ్స్ రాలేదు. ఈ గ్రూప్ వరకు మేము రౌండ్ ఆఫ్ చేసాం. ఓవరాల్ 11 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అరెస్ట్ అయ్యారు. హెచ్సియు స్టూడెంట్స్లో ఒకరు అరెస్ట్ అయ్యి 4 పరారీలో ఉన్నారు. బీటెక్ స్టూడెంట్స్లో 5గురిలో 2 అరెస్ట్ అయ్యి 3 పరారీలో ఉన్నాడు. ఒక డాక్టర్ కూడా అరెస్ట్ అయ్యారు దీంట్లో. సో వీళ్ళు కన్స్యూమర్స్ అనమాట. ఇది కాకుండా అక్యూజ్డ్ ఈ కేసెస్లో మొత్తం ఏదైతే నేను పేర్లు చెప్పానో వాళ్ళందరినీ మేము పట్టుకున్నాము. కల్టివేటర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి ట్రాన్స్పోర్టర్స్, కింగ్ పిన్, మళ్ళీ కింద ఉన్న నెట్వర్క్ కన్స్యూమర్స్, మొత్తం పైనుంచి కింది వరకు ఈ మొత్తం గ్యాంగ్స్ని బస్ట్ చేయడం జరిగింది. ఈ వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు మేము అరెస్ట్ చేసాం.
లే వీళ్ళు పండిస్తున్నారు అక్కడ, వాళ్ళ వాళ్ళ పొలాలు ఉన్నాయి, దాంట్లో పండిస్తున్నారు. లక్కన్ అండ్ సోనేరావు ఇద్దరు. అంటే ఎంత చెప్పిన తర్వాత కూడా అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు ఇది నిషేధం ఉంది, దీనిపైన చెయ్యొద్దని, తప్పని వాళ్ళకి తెలుసు, అయినా సీక్రెట్గా చేస్తున్నారు. సో వాళ్లకు ఈ జ్వాలా పాండే అనే ఇక్కడ మన పెడ్లర్ ఎవరైతే ఉన్నాడో వాడికి కాంటాక్ట్ ఏర్పడి అతను ఈ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా ఇక్కడ హైదరాబాద్ తెప్పించి చేస్తున్నాడు ఈ బిజినెస్. ట్రాన్స్పోర్టేషన్ లారీస్ ద్వారా. చెప్పండి. అర్టిగా మేము 4 వెహికల్స్ సీజ్ చేసాము. ఒకటి అర్టిగా కారు, 4 టూ వీలర్స్, ప్లస్ ఒక ల్యాప్టాప్ కూడా ఏదైతే ఇతను వాడుతున్నాడో ఆ స్టూడెంట్ నిమ్మగడ్డ సాయి విఘ్నేష్ డార్క్ వెబ్లో యాక్సెస్ చేసి ఆర్డర్ చేయడానికి ఆ ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో అర్టిగా కార్లో అనుమానం రాకుండా దాన్ని ఇక్కడ ఆదిలాబాద్ నుండి వేరియస్ స్టేజెస్ ద్వారా చెక్ పోస్టులు దాటుకుంటూ వాళ్ళు వస్తున్నారు. సో అందుకే ధర కూడా పెరుగుతుంది. 10,000 నుండి ఫైనల్గా ఇతను 50,000కు అమ్ముతున్నాడు. ఫైనల్ కన్జంప్షన్లో 60,000 చేరుతుంది దాని ధర కేజీ. नहीं, पहले नहीं, पूरे फर्स्ट टाइम ऑफेंडर्स हैं. ओयू का ओयो अच्छा, ओयू मतलब उस्मानिया यूनिवर्सिटी सोच. अच्छा ओयो होटल अभी है, उस पर काफ़ी उसमें इलीगल काम हो रहे बोल के मालूम आ रहा. अभी हम करेंगे, उनके साथ मीटिंग करेंगे. ऐसे ओयो ही नहीं, दूसरे भी नेटवर्क्स हैं जो होटल रूम्स ऐसे ऑन वेब यू कैन बुक दोस रूम्स, उन पर हम अभी उनसे मीटिंग करेंगे जल्दी. थोड़ा पाबंद करेंगे उनको CCTV से लगाने. అదే ఈ నెట్వర్క్ చెప్పాను కదా ఇప్పటివరకు, ఇది మొత్తం వీళ్ళ ద్వారా చేరుతుంది. అంటే వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళు సంహవ్ ఈ జ్వాలా పాండే అనే వ్యక్తికి వాళ్ళకి యాక్సెస్ ఉంది, అక్కడి నుంచి సేకరించి వాళ్ళు వీళ్ళకు అందిస్తున్నారు IT ఎంప్లాయీస్కి. అంటే వాళ్ళకు ముఖ్యంగా మినిమం కొన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళు CCTVs ఉండాలి, ఎవరు వచ్చిపోయినారు అనేది మేము తర్వాత ఏదైనా ఉంటే అడగడానికి. 30 days to 60 days స్టోరేజ్ ఉండాలి. అదే కాకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదన్నా చెక్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ వస్తున్నారు, ఉంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏమి వాళ్ళకి బిజినెస్తోనే సంబంధం, కానీ ఎటువంటి సామాజిక బాధ్యత అనేది వాళ్ళు ఫీల్ కావట్లేదు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే మేము అతని మీద రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇనిషియేట్ చేసాం ప్రొసీజర్. LOC ఒకటి ప్లస్ లికాట్ సర్క్యులర్ ఒకటి, ఇంకోటి రెడ్ కార్నర్ నోటీస్ అంటే వేరే దేశాల నుండి రప్పించడానికి. సో ఆ ప్రోగ్రెస్లో ఉంది. అది కొద్ది సమయం పడుతుంది, 2-3 years పడుతుంది, కానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు డ్రగ్స్కి తర్వాత ఎవరికి లేదు, అట్లాంటి ఏమి ఎవిడెన్స్ రాలేదు. వీళ్ళంతా ఇప్పుడు IT ఎంప్లాయీస్ వాళ్ళ మజా కోసం వీళ్ళు చేస్తున్నారు. దీనికి పొలిటికల్ ఏముంటుంది? అంటే వీళ్ళకు ఆల్రెడీ మేము అరెస్ట్ చేస్తున్నాము, ఒక బాధ ఇప్పుడు కలుగుతుంది, కానీ వీళ్ళకి తెలియదు వీళ్ళు ఆల్రెడీ అడిక్ట్స్ అయిపోయి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయని వీళ్ళు రియలైజ్ కావట్లేదు. అంటే కొన్ని ఇక తల్లిదండ్రులకు తెలుసు, కానీ వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ వీళ్ళకు మేము అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఆపుతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే మొన్న బిజినెస్ మెన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా మంచి మెసేజ్ వెళ్ళింది మొత్తం సమాజంలో, ఆ బిజినెస్ కమ్యూనిటీలో మొత్తం. నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. అందరూ కూడా అప్రమత్తమై వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళపైన నిఘా పెట్టడము, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడము, కొద్దిగా అనుమానం ఉన్న వారిని కట్టడి చేయడం, ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో అదేవిధంగా మేము ఇది ఆశిస్తున్నాం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని వాళ్ళ కంపెనీ వాళ్ళు కట్టడి చేస్తారని, యూనివర్సిటీ ఛాన్సలర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ స్టూడెంట్స్ పైన నిఘా పెట్టి వాళ్ళని కట్టడి చేస్తారని. ఎందుకంటే ఇంతమందిని ఇబ్బంది పెట్టడం కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే కానీ వీళ్ళు రియాక్ట్ కావట్లేదని ఒక ఆశతో మేము వాళ్ళకి మెసేజ్ తెలియజేస్తున్నాం. దీంట్లోనా
సప్లయర్స్ వీళ్ళంతా పైన ఇప్పుడు ఎండిఏ సప్లై చేసే వ్యక్తి నైజీరియన్ రోటిని, హాష్ ఆయిల్ సప్లై చేసే యశ్వంత్, గాంజా సప్లై చేసే వాళ్ళు సోనేరావు. వీళ్ళు దీంట్లో యశ్వంత్ మా దగ్గర లేడు, వీళ్ళిద్దరు ఉన్నారు. సో సప్లయర్, ఇంకో సప్లయర్ సాయి విఘ్నేష్ ఏమో బై డార్క్ వెబ్ తెప్పిస్తున్నాడు. సో అతను సప్లయర్ కింద రాడు, బట్ హీజ్ అ డిస్ట్రిబ్యూటర్, అంటే వెబ్ ద్వారా కొరియర్ సర్వీస్ ద్వారా వస్తుంది అది. हाँ, वो भी एक है, वो भी रेलवे स्टेशन पे यहाँ पे भी, हाँ मालूम हो रहा हो. वो भी करेंगे थोड़ा, पहले ये सीरियस वाला करके वो भी पैरेलली करते रहेंगे. एक साइड ये एनफोर्समेंट ये सब चलते रहता, दूसरे तरफ हमारा ये अवेयरनेस प्रोग्राम जो है उससे कुछ फ़ायदा तो ज़रूर होगा, तो हम उस पर भी हम फोकस करेंगे. ఎన్సీబీ వాళ్ళతో కోఆర్డినేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాము. వాళ్ళు యూజువలీ ఉన్న సమాచారం మాకేం తెలియజేయట్లేదు. సో రిక్వెస్ట్ చేశాము, మాతో కోఆర్డినేట్ చేయండి, మేము కూడా అదే ఎఫర్ట్లో ఉన్నాము, ఏదన్నా మీ దగ్గర ఉంటే మాకు చెప్పండి అని వాళ్ళని కోరడం జరిగింది. ఇప్పటి నుండి ఎన్సీబీ వాళ్ళతో వాళ్ళు డిటెక్ట్ చేసిన కేసెస్, లేకపోతే ఇప్పుడు ఈ కేసు కూడా మేము ఎన్సీబీ వాళ్ళకి అప్పచెప్తాం. ఈ డార్క్ వెబ్ ఇదంతా కూడా వాళ్ళ సాయం తీసుకుంటాం. అదే కాకుండా ఈడీ వాళ్ళు కూడా అడిగితే వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఏదో క్రెడిట్ తీసుకోవాలని ఎవరికి లేదు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే సమాజంలో ఒక అందరికీ బాగుంటుందని మేము భావిస్తున్నాం. అది మేమైతే ఆ రికమెండ్ ఏం చేయట్లేదు, వాళ్ళ మేనేజ్మెంట్స్కి తెలియజేస్తాము. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. అంటే వీళ్ళు చిన్న పిల్లలేం కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాళ్ళ ఇంప్లికేషన్స్, వాళ్ళు చేసే పని దానివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. अभी ये अब उर्दू का नहीं बोलना है, अब तुम पूछ लेना जी.